ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి స్పెషల్ స్టేటస్ లేదని కొట్టుపడేశారు. ఏం జరుగుతుంది మీ అంచనా సార్? అంటే ఏపీ డెవలప్ అవుతుందా? ఇప్పుడు డెవలప్ స్పెషల్ స్టేటస్ అనేది వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ కాబట్టి మేము కొట్లాడుతున్నాం. స్పెషల్ స్టేటస్ ఇచ్చేంత మొత్తం సోషల్ వచ్చేస్తుందా? ప్రత్యేక తెలంగాణ వచ్చేస్తే మొత్తం సమస్య పరిష్కారం మేము అనుకున్నామా? సమస్య అట్టే ఉంటాయి. అది మళ్ళీ వాళ్ళు చొక్కాలు మార్చుకుని వాళ్ళే వస్తుంటారు. ఇప్పుడు స్పెషల్ హోదా కూడా వచ్చినా కూడా దానికి నిధులు ఆ డెవలప్మెంట్ చూసిన మాట వాస్తవమే. కానీ రానంత మాత్రం డెవలప్మెంట్ ఆగిపోతుంది నేను అనుకోవడం లేదు. కానీ ఇప్పుడు ఇచ్చే హామీ ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రవేశపెట్టారు, బీజేపీ హామీ ఇచ్చింది, టీడీపీ హామీ ఇచ్చింది. మీరు ఊరు తిరిగి సన్మానం చేసుకున్నారు, నిలువెత్తు ఫ్లెక్సీ బొట్టులు పెట్టుకున్నారు. 10 ఏళ్ల పాటు నేను ఇప్పిస్తాను స్పెషల్ హోదా అని చెప్పేసి వెంకయ్యనాయుడు అంటే 15 ఏళ్ల పాటు సాధిస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు అన్నాడు. చంద్రబాబు నాయుడు వెంకయ్యనాయుడు ఇద్దరు మీసాలు తిప్పుకుంటూ కూర్చుంటే వీళ్ళది ఇద్దరు మీసాలకు సంపంగం రాసుకుంటూ మోడీ ఉంటే వాళ్ళని మేము ఎక్స్పోజ్ చేయకుండా వదిలిపెడతామా? ఇచ్చిన మాట మీరు చేస్తారు లేదా అని నిలబెడతాం మేము. ఇది పొలిటికల్ ఇష్యూ. ప్రజల్లో అసహనం వచ్చిందంటారా లేకపోతే నాయకుల్లోనే వచ్చిందంటారా? ఇప్పుడు ప్రజల్లో నిజంగా అంత అసహనం వచ్చినట్టే మనం బంద్ చేసుకునాల్సింది. ఊరికి మన రాజకీయ పార్టీ అంతా కలిసి బంద్ చేస్తే బంద్ అయింది. జనం వాలంటీర్ రాలే. ఎందుకు రావట్లేదు అంటారు? అంటే కాబట్టి ఇంకా జనంలో అంటే ఒక చైతన్యం ఇంకా రావాల్సింది రాలేదు. ఇప్పుడు తెలంగాణ అనౌన్స్ చేసిన తెలంగాణకు వ్యతిరేకంగా అనౌన్స్ చేస్తే తెలంగాణ అనుకూలంగా అనౌన్స్ చేస్తే ఢిల్లీలో గంటకంతా ఇక్కడ బంద్లు జరిగినాయి. 7 గంటలు లేదా అనంతపురం ఆంధ్రాలో కానీ. మరి ప్రత్యేక హోదా లేదని 12 గంటలకు అనౌన్స్ చేస్తే పొద్దున బంద్ జరగాలి కదా. మళ్ళీ రాజకీయ పార్టీ అంతా కూర్చొని మీటింగ్ వేసుకొని 3 రోజుల తర్వాత బంద్కి పిలిపించారు. దట్ మీన్స్ జనంలో ఇంకా స్పాంటినిటీ రాలేదని, జనంలో ఇంకా సీరియస్ లేదని అర్థమవుతుంది. అయితే ఒకటి, జనం రాకపోవచ్చు కానీ వాళ్ళు కోపం మానుకోరు, వాళ్ళు బాధ అట్లా పెట్టుకుంటారు. కరెక్ట్గా అది ఎప్పుడు చూపిస్తారో అప్పుడు చూపిస్తారు. ఎలక్షన్స్ టైంలో చూపిస్తారంట. ఇప్పుడు చెప్తాను చూడు, జనం స్పందించాలి లేదు తర్వాత విషయం. ఈ ప్రత్యేక హోదా పైనే ఆ నినాదం పైన రేపు రాబోయే ఎన్నికలు జరగబోతాయి 2019లో. అప్పుడు దీనికి ప్రజలు దాన్ని తెలుస్తారు. కాబట్టి దీన్ని తీసుకుపోదు. జనం బంధువులు రాలేదు కాబట్టి, మర్చిపోయారు కాబట్టి అని చంద్రబాబు నాయుడు ఒక పక్క వెంకయ్య పడి కురుక్కుంటే లాభం లేదు. అప్పుడు కరెక్ట్గా ఇదే నినాదం పనిచేస్తుంది. అప్పుడు వీళ్ళకి అంటే ప్రత్యేక ఏదైతే సంజీవన లేకపోతే రకరకాల స్టేట్మెంట్లు వినిపించాయి నిజంగా. కానీ ప్రత్యేక హోదా అలాంటి అవసరం ఉంది కదా. వాళ్ళది ఏం నాలుకలు అండి అవి? నాకు అర్థం కాదు. అది నాలుకలు అవి. నేను నా టీవీలో ఫోన్లో ఉంది చూపిస్తాను. వెంకయ్య నాయుడు ఏం మాట్లాడినాడు రాజ్యసభలో. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ల పాటు ఉండాలా, ఇండస్ట్రీ డెవలప్ కావాలా అని చెప్పినాడు వెంకయ్య నాయుడు. ఇప్పుడు సంజీవన అని మాట్లాడతాడు. 15 ఏళ్ళ పాటు ఉండాలి ప్రత్యేక హోదా అని చంద్రబాబు అంటాడు. ఇప్పుడు అదేమన్నా సంజీవన లేదంటే అసలు ఎందుకు ఇవ్వలేదంటారు? ఇచ్చేస్తుంటే పోయేది కదా, కేంద్రంలోనే ఇచ్చుంటే పోయేది. వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టం లేదు, వాళ్ళకి ఇష్టం లేదు. సాకులు చెప్తున్నారు, వాళ్ళు వద్దన్నారు, వీళ్ళు వద్దన్నారు, రాష్ట్రాలు వద్దని చెప్తున్నారు. అండ్ జిఎస్టీ బిల్ అందరూ ఒప్పుకున్నారా? ఒప్పుకోమని వెంకయ్య నాయుడు చక్రం తిప్పి అన్ని రాష్ట్రాలు ఒకటి చేసి దాని బిల్లు పాస్ చేయిస్తే మోడీ కితాబులు ఇచ్చాడు. వెంకయ్య నాయుడు చూసినా వీరుడు సురుడు, ఆయన అందరిని ఒప్పించాడు, ఏకతాటిపై నడిపించాడు అని చెప్పేసి ఒప్పుకుని అన్నాడు కదా. ఆ కెపాసిటీలో 1/4 వంతుగా కష్టపడి ఉంటే ప్రత్యేక హోదా వచ్చిండేది. వాళ్ళు ఏం తెలుసుకోలేదు, వాళ్ళు మేల్కొని నిద్రపోతున్నారు. ఎందుకు ఏం తెలుసుకోలేదు అది కూడా చెప్తా. ఇస్తే వాళ్ళు పట్టుకుపోతే చంద్రబాబు పట్టు రావచ్చు, ఉద్యమకారులు పట్టు రావచ్చు, వాళ్ళకేం రాదు. కాబట్టి ఇది బలపడడానికి వీళ్ళే వాళ్ళ పార్టీని బలపెట్టుకోవాలని ప్రయత్నించాలి. మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడుని కూడా బలపడాలని వాళ్ళు అనుకోరు. ఇవన్నీ 2 కత్తులు ఒక వరలో ఉండవు. ఎవరినో ఇబ్బంది పడని ప్రయత్నించుకుంటున్నారు. కానీ వీళ్ళ పాచికలో జనాన్ని అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బిడ్డ గొట్టి కొట్టాడితే ఏమవుతుంది, లేని పని తలనొప్పి అని చెప్పేసి అని ఒకవైపు ఉంటుంది. ఎటువంటిదంటే ఇది అక్క కూతురిని కడుపుతో ఉన్న పెళ్ళాన్ని కొట్టాలేమో, ఇది తిట్టబోతే అక్క కూతురు అయిందని చెప్పి. అట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడికి పాపం ఏమనంటే అసలు భయం, అనకపోతే ఇక్కడ తన భయం అయిపోయిన ఆయన ఉన్నాడు. ఈ వెంకయ్య నాయుడు మేము మాట ఇచ్చేసినాము ఇంకా వెనక్కి తిప్పుకోలేకపోతే అని చెప్పేసి ఆయన మాటని ఇది 4 తిప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఆయన కూడా మోడీ అందరినీ కత్తరిస్తున్నాడు. నా దృష్టిలో
మోడీ వెంకయ్యనాయుడిని చంద్రబాబు నాయుడు కూడా కత్తిరిస్తున్నాడు. సో వెంకయ్యనాయుడిని నోరు పెట్టుకుని ఉపయోగించుకుంటాడు తప్పితే అతను కూడా బలపరచుకోవడానికి ఆయన ప్రయత్నించడం లేదు. రాబోయే రోజుల్లో మోడీ పాచిక వేరు, మోడీ ఎత్తుగడ వేరు, వీళ్ళందరినీ పటాపంచం చేసేస్తారు గ్యారెంటీగా. అండ్ 2019 ఎలా ఉంటుందో చూడాలి మరి, అంటే దీని పర్యవసానాలు ఎలా ఏముంది, అప్పుడు వెంకయ్యనాయుడు చంద్రబాబు నాయుడు పక్కన లాగానే ట్రై చేస్తాడు. మోడీ అది గట్టుకుడే, వీళ్ళు జాగ్రత్త పడితే మంచిది, లేకుండా పోతారు వీళ్ళు.